అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ ఓవర్ ది పొలిటికల్ ఛానల్ కు స్వాగతం. హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రేమ పేరుతో వంచించి మతం మారినట్లు నాటకమాడి ఓ యువతి జీవితాన్ని నాశనం చేసిన లవ్ జిహాద్ ఉదాంతం బయటపడింది. మేలో నవాజ్ అనే వ్యక్తిని కలిసాను సార్ నేను. ఎలా కలిసారు? మా షాప్ ఒకటి రెంట్కి ఉంది, దానికి వాళ్ళు రెంట్కి వచ్చారు సార్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టారు, ట్రేడింగ్ చేస్తామని చెప్పి పెట్టారు సార్ ఆ షాప్. అద్దెంటి కోసం వచ్చిన నవాజ్ అనే వ్యక్తి ఆమెను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి చివరకు నరకం చూపించాడని బాధితురాలు కన్నీరు మున్నీరు అవుతోంది. దాని తర్వాత ఫ్రీక్వెంట్గా మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చేవాళ్ళు సార్ వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ వీక్లో రిసార్ట్కి తీసుకెళ్లారు నాకు. అక్కడ అంటే ఏమి మత్తు పదార్థాలు ఇచ్చారో తెలీదు. అది తిన్న తర్వాత నేను నా కాన్షియస్ స్టేట్లో లేను సార్. నేను తర్వాత అలా 3 సార్లు ఒకసారి బేగంపేట్ ఫ్లాట్లో కూడా అలా చేశారు సార్ నన్ను. అంటే రేప్ చేశారు సార్ వాళ్ళు. ఎవరెవరు? వాళ్ళ తమ్ముళ్ళు మున్నావర్, షారుఖ్, ఇస్మాయిల్, వాళ్ళ ఫ్రెండ్ లీలాఫ్ అని చెప్పి అతను నవాజ్. తొలుత తాను హిందూగా మారతానంటూ నమ్మబలికిన నవాజ్ తనను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడని వెల్లడించింది. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు కన్వర్ట్ అయ్యానని చెప్పి సర్టిఫికేట్ చూపించారు సార్ నాకు. నవదుర్గా అని చేంజ్ చేయాలని చెప్పారు. గతేడాది జూలై 28న ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ జరిగిందని తెలిపింది. అయితే పెళ్లికి ముందే ఆమె నుంచి సుమారు 16.5 లక్షల రూపాయలు వసూలు చేసిన నవాజ్ పెళ్లి తర్వాత తను అసలు రూపాన్ని బయటపెట్టాడని బాధితురాలు వెల్లడించింది. పెళ్లి జరిగిన రోజు నుంచే నవాజ్ కుటుంబ సభ్యులు ఆమెను శారీరకంగా వేధించడం మొదలు పెట్టారని వెల్లడించింది. పెళ్లి రోజే తన తమ్ముళ్లతో కలిసి నవాజ్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఎదురు తిరగకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా మత్తుమందు ఇచ్చేవారని ఆరోపించింది. నవాజ్ కుటుంబం ఆమెను ముస్లిం మతంలోకి మారాలని తీవ్రంగా ఒత్తిడి చేయడమే కాకుండా ఆమెకు చెందిన 12 తులాల బంగారం స్థలాన్ని కూడా అమ్మేశారని తెలిపారు. అంతటితో ఆగకుండా ఆమె ఫోన్లు, ఐప్యాడ్స్ కూడా వాడుతున్నారు. ఒకానొక దశలో నవాజ్ అక్క మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ చెప్పాక వేరే పురుషుల వద్దకు వెళ్లాలని, అది తమ మత సాంప్రదాయమని ఒత్తిడి చేసినట్లు బాధితురాలు పేర్కొనింది. ఇమామ్ అని వాళ్ళ మామ వచ్చి నువ్వు ఆల్రెడీ ముస్లిం, ఇంకా మా దగ్గర తీసుకున్న డబ్బులు కూడా మేము డౌరీ లాగా అనుకుంటాం, రిటర్న్ ఇవ్వమని చెప్పి అని అన్నారు. ఎన్ని డబ్బులు తీసుకున్నారు మీ దగ్గర నుంచి? అప్పుడు వరకు అయితే 16.7 lakhs తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మా మమ్మీ ల్యాండ్ అమ్మిపించారు సార్. ల్యాండ్ ఫస్ట్ ఒకసారి బిజినెస్ అని తీసుకున్నారు, దాని తర్వాత నా పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి తీసుకున్నారు. హవాలా నోట్ పోయిందని చెప్పి తీసుకున్నారు. మళ్ళీ మా మమ్మీ గోల్డ్ చైన్ అమ్మిపించారు, ముతుడులో గోల్డ్ పెట్టించారు. నిరాకరించినందుకు తన్ను దారుణంగా కొట్టడం, బట్టలు చింపి హింసించడం వంటివి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి ఆమెతో బలవంతంగా గొడ్డు మాంసం అంటే బీఫ్ తినిపించేందుకు కూడా ప్రయత్నించారని ఆమె వాపోయింది. ఈ ఏడాది జనవరి 16 నుంచి నవాజ్ అదృశ్యం కాగా బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే కుకట్పల్లి పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా కేవలం మిస్సింగ్ కేసుగా మాత్రమే నమోదు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. మార్చి నెలలో నవాజ్ మరికొందరు స్నేహితులతో కలిసి వచ్చి తన్ను భయపెట్టాడని, పోలీసులు 2 నెలల నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదని ఆమె తెలిపింది. నాలాగా మరే అమ్మాయి మోసపోకూడదని, నాకు న్యాయం జరగాలి అంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించానని బాధితురాలు చెప్తోంది. తర్వాత మా మమ్మీకి కూడా అలానే ఒప్పించారు వాళ్ళు. మా ఫాదర్ లేరు సార్ మాకు. వాళ్ళు ఫస్ట్ వీక్లోనే రిసార్ట్కి తీసుకెళ్ళి అతను మా ఫ్యామిలీ వస్తున్నారు అక్కడికి, మనం మన ఫ్యామిలీని కలుద్దామని చెప్పి తీసుకెళ్ళారు. కానీ అక్కడ చూస్తే ఎవరు రాలేదు. అంటే ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ చూపించాడు నాకు, నా ఫొటోస్ చూపించి నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని నువ్వు ఏమైనా చేసుకుంటే కూడా ఇవన్నీ బయట పెడతానని చెప్పారు సార్. తర్వాత నన్ను ముస్లింలోకి మార్పించుకున్నాడు సార్. ఇమామ్ సార్ నజీరా అని పేరు పెట్టారు సార్. తర్వాత నేను వెజిటేరియన్, నాన్ వెజ్ తినను, బీఫ్ తినిపివ్వడము, కల్మా చదివించారు. సో మరి లవ్ జిహాద్ పేరుతో ఎంతో మంది హిందూ అమ్మాయిలను ఇట్లా ట్రాప్ చేస్తున్నారు.
సో తల్లిదండ్రులు కానివ్వండి, హిందూ అమ్మాయిలు కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్ గా కేరళ మూవీ పైన కూడా కొన్ని వర్గాలు వ్యతిరేకించాయి. కానీ ఇప్పుడు జరిగేదేంటి? దీని గురించి మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలో కూడా కామెంట్స్ చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.